పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అంటారా పెద్దలు? ఇప్పుడు శ్రీలీల కూడా ఇదే చేస్తున్నారు. లేనిపోని రిస్క్లు తీసుకోకుండా హాయిగా తన సీనియర్స్ చూపించిన బాటలోనే నడుస్తున్నారు ఈ బ్యూటీ. తెలుగులో కొత్తగా ఛాన్సులు రావట్లేదు, అలాగని ఊరికే కూర్చుంటామా చెప్పండి? అందుకే బ్యాక్ సర్దేసి ఇండస్ట్రీ మార్చేస్తున్నారు ఈ బ్యూటీ. మరి శ్రీలీల దారేటు? గతేడాది మొత్తం శ్రీలీల జపమే నడిచింది ఇండస్ట్రీలో. ముఖ్యంగా 2024 సెకండ్ హాఫ్ లో అయితే నెలకో సినిమాలో కనిపించారు ఈ బ్యూటీ. కంద, ఆదికేశవ, భగవంత్ కేసరి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం ఇవన్నీ కేవలం 5 నెలల గ్యాప్ లోనే విడుదలయ్యాయి. గుంటూరు కారం తర్వాతే శ్రీలీల పూర్తిగా ఖాళీ అయిపోయారు. తెలుగులో ఇప్పట్లో అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ సినిమాలు మొదలవ్వడానికి ఇంకా టైం ఉంది. అందుకే తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల. తాజాగా ఓ కాలేజ్ ఈవెంట్ కోసం తమిళనాడు వెళ్లిన ఈ బ్యూటీకి అక్కడి నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో తమిళంలో నటించాలని ఉందని మనసులో మాట చెప్పారు శ్రీలీల. గతంలోనూ కొందరు హీరోయిన్లు ఇదే చేశారు. తెలుగులో ఛాన్సులు లేని సమయంలోనే తమన్నా, హన్సిక, అంజలి లాంటి బ్యూటీస్ కాలీవుడ్ కు వెళ్లి అక్కడ ఏలేశారు. అంతెందుకు, తాజాగా కృతి శెట్టికి తమిళంలో ఆఫర్స్ బానే వస్తున్నాయి. ఇప్పుడు శ్రీలీల ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఈ భామను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ దర్శకుడెవరో చూడాలి.